దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వారలారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం గురించి కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానించడానికి ఇష్టపడదాం. ఆయన శరీరధారి అయ్యున్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఆమేన్. దేవుని యొక్క బిడ్డలారా, మరి మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మరి భక్తుడైన పౌలు లేదా హెబ్రీ పత్రిక రాసినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ప్రభువారు శరీరధారిగా ఈ యొక్క లోకములో గడిపాడు. అది మొదటి రాకల్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన విషయం. అయితే ఆయన గడిపిన దినాలు మహారోదనముతో, కన్నీళ్లతో మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలను కూడా సమర్పించాడని, భయభక్తులు కలిగి తండ్రి చేత అంగీకరింపబడ్డాడని, మరి తండ్రికి కుమారుడైనప్పటికీ కూడా తనకి ఏ ఏ శ్రమలు ఎలో చేయబడ్డా ఉన్నాయో, ఏ ఏ శ్రమలు వస్తా ఉన్నాయో ఆ శ్రమల్లో దేవుడు విధేయత నేర్చుకున్నాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా. ఇదేంటి, మరణం నుండి రక్షింపగల వానికి యాచనలు చేయడం ఏంటి, ప్రార్థనలు చేయడం ఏంటి, ఏంటి మరణం, దేనికి సంబంధించింది మరణం అని ఆలోచిస్తే మనం లోకంలో అనుకుంటాం, పుట్టడం మనకు తెలీదు, ఎప్పుడు చేస్తామో మనకు తెలీదు, ఇంతటితో జీవితం అయిపోయిద్ది అని అనుకుంటాం. కానీ నిత్య జీవం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఉంది. మరణించినాక ఆ వ్యక్తి స్వర్గముకో, నరకంకో, మన భాషలో పరలోకానికో, లేదంటే పాతాళానికో వెళ్ళాల్సినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం ఉందనేటువంటి విషయాన్ని మరిచిపోయి భూమి మీద ఉన్నటువంటి 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, మరి ఎంత దేవుడు మనకి నియమించిన ఆయుష్‌లో మనం ఉండడానికి ఇష్టపడతా ఉంటాం దేవుని యొక్క బిడ్డలారా. అయితే ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాలలో కూడా మరి తండ్రి అయిన దేవుని చేత అంగీకరించబడడానికి తనకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, మహారోదనము దేవుని బిడ్డలారా. మరి భయభక్తులు, విధేయత, ఇవన్నీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో మనం గమనించవచ్చు. ఆయనే మనకి ఒక మాదిరి. 33.5 సంవత్సరాల నుండి 3.5 సంవత్సరాలు ఆయన దేవుని యొక్క పరిచర్య చేసినప్పటికీ కూడా మరి ఎంతో ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల సంగతి పక్కన పెడితే వాళ్ళకెంత ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో అంతకన్నా ఎక్కువగా తండ్రి అయిన దేవునికి తాను వచ్చినటువంటి పని కొరకు తను ఎంతగానో విధేయత కలిగి మరి చాలా జాగ్రత్తగా తన యొక్క గురి మీద లక్ష్యమించాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. నిజమే. మనం సంవత్సరం అంతా చదువుతాం. సంవత్సరం అంతా చదివినటువంటి ఆ యొక్క చదువుకి దేనిని మనం దృష్టిలో పెట్టుకొని చదువుతామో తెలుసా? మన రిజల్ట్ లేదా మన యాంబిషన్, మన ఎయిమ్, మన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుతాం. ఆ పరీక్షల కొరకు మనం సంవత్సరం అంతా చదివి, చదివి కంప్లీట్‌గా పరీక్షలు రాసినంక సంతోషపడతామా దేవుని బిడ్డలారా? రిజల్ట్ వచ్చినంక సంతోషపడతాం. అప్పుడు మనకు ఆనందం. అప్పటి వరకు కష్టపడి చదవటానికి ఇష్టపడి మరి చదివిన దాన్ని గుర్తుపెట్టుకుని రాయటానికి ఇష్టపడతాం. అట్లాగే ప్రభువారు కూడా ఒక పరీక్ష గుండా వచ్చారు. అదేంటంటే పాపంలో, శాపంలో ఉన్నటువంటి మానవాళిని రక్షించాలి. శిలువ మరణం ద్వారా, తన రక్తం ద్వారా, ఒకే ఒక్క బలి ద్వారా పాప క్షమాపణ ప్రజలకు రావాలి. ఆ! ఆయన మరణించి తిరిగి పైకి లెగవాలి మూడో దినమున అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చిత్త ప్రకారంగా, ఒక ఉద్దేశ్యంతో ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంచుకున్న మార్గాలేంటంటే, ఆ ఉద్దేశాన్ని నిరంతరము తన దృష్టిలో పెట్టుకోవడానికి, ఆ ఉద్దేశాన్ని గురించి ఆ ఉద్దేశ్యం మీద తన గురి నిలుపుకోవడానికి ఆయన ఏం చేశాడంటే, మరి ప్రార్థన చేశాడంట. ఎప్పుడు కూడా తండ్రి ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడంట. మహారోదనతో కన్నీటి ప్రార్థన చేసేటువంటి ఒక అలవాటు, యాచనలను సమర్పించే ఒక అలవాటును దేవుడు కలిగి ఉన్నాడని మరి ప్రభువారు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన ఒక యాంబిషన్‌తో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో, ఒక కాలేజీలో, ఒక స్కూల్‌లో జాయిన్ అవుతాం. ఒక 2 నెలలు ఆ యాంబిషన్ మీద ఉంటాం. మూడో నెలలో మనకు ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చేస్తది. ఆ ఫ్రెండ్స్ సర్కిల్‌తో మనం ఎంజాయ్ చేస్తూ మన గురిని మనం మర్చిపోతాం చాలా సార్లు.
మన గురిని మనం మర్చిపోయి, మళ్ళీ ఎప్పుడు మనకు మన గురి గుర్తొచ్చిద్దంటే, ఇక ఎండింగ్ టైమ్ అనమాట. ఎండింగ్ టైమ్. ఆ కాలేజీ లేదా ఇన్‌స్టిట్యూట్, స్కూల్ లేదా ఏదైనా వాటెవర్ ఇట్ ఈస్ దాన్ని ఇడిచిపెట్టి వెళ్ళే ముందు మన యాంబిషన్ గుర్తొస్తది. కానీ ప్రభువారు లైఫ్ స్టైల్ అలా లేదు. స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుండి వెళ్ళిపోయేంత వరకు తను చేయాలనుకున్న పని కొరకు ఒంటరిగా ప్రజల్లో ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, ఎంత తన వాక్యము, తన మాటల ద్వారా ప్రజలను ప్రభావితం చేసినా, తనంటూ దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, తనను తను తన తండ్రి ఎదుట మరి పరిశుద్ధుడుగాను, నిష్కల్మషుడుగాను, సహవాసకుడుగాను, ప్రార్థనాపరుడుగాను ఎప్పటికప్పుడు కన్నీటితో దేవుడేం చేశాడు, గడిపినట్లుగా లేఖన భాగం సెలవిస్తా ఉంది. అంతే మహారోదనతో, కన్నీళ్లతో, యాచనలతో, ప్రార్థనలతో, భయభక్తులు కలిగి ఆయనేం జేశాడు, అంగీకరించబడ్డాడు. మీకొక విషయం చెప్పనా? విరిగి నలిగినటువంటి ఒక హృదయాన్ని దేవుడేం చేయడంటే అలక్ష్యం చేయడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రభువారు ఎప్పుడు కూడా విరిగిన హృదయంతో, నలిగిన హృదయంతో ప్రార్థనలు, యాచనలు మరి సమర్పిస్తూ దేవునికి అంగీకరింపబడ్డానికి తనెంతగానో తనను తను నలగ్గొట్టుకున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు 51వ కీర్తన 17వ వచనములో, "విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు." ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో ప్రార్థనలు, యాచనలు చేస్తూ నీ గురిని దేవుని మీద, దేవుడు నీకిచ్చినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నీ నీ యొక్క మార్గంలో ఎందరెందరో ఎదురైనా, ఏదేదో చెప్పినా కూడా వాటన్నిటిని కూడా జయించుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క మెట్టు నువ్వు వేయగలిగినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేసే ప్రార్థన నీ దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదని దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థన ద్వారానే ఆయన నీ సమస్యలను పోగొడతాడు. యేసయ్య లాంటి మాదిరిని నువ్వు కనపరిచే విధంగా నీ ప్రార్థనలు ఉండాలి. నీలో ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక మార్పు, పరివర్తన మరి జరిగినప్పుడు, మరి ప్రార్థన నీ గురి మీద ఈ పరివర్తనలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేయడం అనేది మరి జరుగుతా ఉంటది దేవుని యొక్క బిడ్డలారా. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం అంటే, మరి చూడండి ఎంత గొప్ప దేవుడంటే ఆయన పరిశుద్ధంగా ఉండగలడు కానీ ఉండటానికి ఇంకను ఆయన మనకు మాదిరి ఉంచిపోవడానికి మరి ఆయన ప్రార్థన చేసి తన గురి మీద దృష్టి నిలిపినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క బిడ్డలారా. మరి నిజంగా రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయాన్ని మరి 9వ వచనాన్ని మనం గమనిస్తే ఈ రీతిగా దేవుని వాక్యం చెప్తుంది. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా! ఆయన తన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. చూసారు దేవుని బిడ్డలారా. ఆయన ధనవంతుడు, గొప్పవాడు అయినను మన మన యొక్క పాప శాపముల కొరకు దరిద్రుడుగా దేవుడైపోయాడు. అనువాడైనటువంటి గొప్ప దేవుడు మరి ఆయన నీ కొరకు, నా కొరకు మరి సిలువలో దరిద్రుడిగా, వస్త్రహీనుడుగా, మరి బలహీనుడుగా, మరి నీ పాప భారమును మోసినవాడుగా దేవుడు మారాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను చెప్పేదేంటంటే ఆయన అంగీకరించబడ్డాడు. ఆయనలాగా నువ్వు గూడా ఈ యాత్ర ముగించినప్పుడు దేవుని దృష్టిలో అంగీకరించబడేటువంటి వ్యక్తిగా ఉండాలని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనల ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడు. మరి ఆగరు ప్రార్థన చేసిందో చేయలేదో నాకు తెలియదు దేవుని బిడ్డలారా. గాని పసివాని మొరను ఆలకించి ఆగరును దర్శించాడు దేవుడు. ఆగరును దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నీ సహాయం చేస్తాడు. నీ ప్రార్థన ఆయన వ్యర్థపరిచే దేవుడు గాదు. నీ ప్రార్థన యొక్క ఫలితం ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. నీ ప్రార్థన నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే, నీ ముఖ దర్శనము మారాలి. నీ వస్త్రాలు దగదగ మెరవాలి. ఎప్పుడైనా ఇట్లాంటి ప్రార్థన చేశారండి? హ్మ్. నా ముఖం ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తితో మార్చబడాలి. నా వస్త్రాలు మెరవాలనేటువంటి ఆలోచనొచ్చిందా? ప్రవ్వా! నాకది లేదిగో. ప్రవ్వా! నాకిది లేదు. ఎప్పుడు అడగటమేనా తల్లిదండ్రులు ఇంగోని మనం అది కావాలి డాడీ, ఇది కావాలి మమ్మీ అని అడుగుతాం. కానీ తల్లిదండ్రులకి ఏం కావాలో మనం ఏనాడు కూడా ఆలోచించం. ఒకవేళ వాళ్ళు అడిగినా మనకు విస్తుపోతూ ఉంటాం. మనం దేవుణ్ణి కూడా అదే విధంగా ట్రీట్ చేసి అని ప్రభువా నేను ప్రార్థన చేస్తుంటే నా ముఖం మెరవాలి. నేను ప్రార్థన చేస్తుంటే నా వస్త్రాలు దగదగ మెరిసిపోవాలి అనేటువంటి ప్రార్థన చేశామా? మరి ముఖం మెరిసి ఇశ్రాయేలు ప్రజలు చూడలేనుడు గొప్ప దైవజనుడున్నాడు. ఆయనే మన మోషే గారు.
అంటే అంత వైరాగ్యంతో దేవునితో బ్రతికితే ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు. అప్పుడు నీ ప్రార్థనలు అంగీకరించబడతాయి. నీ గురి మీద నువ్వు నిలబడతావు. నీ గురిని నువ్వు చేరుకుని దేవుడు పునరుద్ధాన దినమున లేచి ఎట్లయితే సంతోషాన్ని ప్రజలకు విడుదలను కలగజేశాడో, మరణించినంక మనం గూడా ఎలాగైతే తిరిగి లేపబడతామో, అట్లాంటి ధన్యతలోకి మనం వెళ్ళాలంటే ప్రార్థన, రోదన, కన్నీరు, యాచనలు మనకు అవసరమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూసారు. ప్రార్థనలో నీ ముఖం వెలిగిందనుకో, నీ పరిస్థితులన్నీ గూడా వెలిగించబడతాయి. ఈ ప్రార్థనలో నీ ముఖం వెలిగినప్పుడు, నీ పరిస్థితులన్నిటిని గూడా దేవుడేం జేస్తాడు? వెలిగిస్తాడు. నిన్ను చిన్న చూపు చూసి హేళనగా మాట్లాడే వారిని నువ్వు ఏలేటట్లుగా దేవుడు చేస్తాడు నిన్ను. నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలు నీకు మేలుగా మార్చబడతాయి. ప్రభు పాదాలు ఉపవాసంతో, తడుపుతూ, ప్రార్థన జేస్తూ, నీ యొక్క మరి ఆయన దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఆయనను వెదకడం ప్రారంభించినప్పుడు, నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. కొమ్మరికి, కొండకున్నటువంటి అనుబంధం తెలుసా దేవుని బిడ్డలారా? ఎన్ని సార్లు వంకరొచ్చినా, మట్టి పాడవుతున్నా కొమ్మర ఏం చేస్తాడు? కుండను తయారు చేయడం మానడు దేవుని బిడ్డలారా. అలాంటి అనుబంధాన్ని, అలాంటి శక్తిని, అలాంటి కృపని దేవుడు నీకును దేవునికిని, నాకును దేవునికి మధ్యలో ఆత్మీయ బంధాన్ని దేవుడు పెట్టాలని నేను ఎంతగానో ఆశపడతా ఉన్నాను. ప్రార్థనలో ప్రసవ వేదన పడాలి ఒక ఆత్మ కొరకు. ప్రార్థనలో కన్నీరు కార్చాలి. ప్రార్థనలో మహారోదన చేయాలి. యేసుప్రభువారు ఎలా అయితే రోదనతో అంగీకరించబడ్డారో, ఆ రీతిగా అంగీకరించబడేటటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మన జీవితంలో మనం మరి ప్రార్థన ద్వారా పొందగలుగుతాం. గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మన ముఖం మెరుస్తది. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం మీద నువ్వు గురి పెట్టుకొని ఉంటావో, నా యొక్క పౌరస్థితి ఇక్కడ లేదు, నా పౌరస్థితి పరలోకం అందుంది అని నువ్వు గుర్తుపెట్టుకుంటావో, ఎప్పుడైతే దేవుడు నీకు నియమించిన కాలములో నీవు నిష్టగా భక్తి చేయగలుగుతావో, అప్పుడు నీ గురి దగ్గరకు నువ్వు పరిగెడతావు. రెండోది, నీ ముఖము దగదగ మెరిసేటట్లు దేవుడు చేస్తాడు. నీ వస్త్రాలు మెరిసేటట్లు చేస్తాడు. మూడోది, నువ్వు దేవుని దగ్గర నీ ఆత్మను రక్షింపగలిగిన దేవుని దగ్గర నువ్వు అంగీకరించబడతావు. దేవుని యొక్క బిడ్డలారా, మరి ఎంత మాత్రమే కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రార్థనలో ప్రార్థనలో మనుచు ఉంటే, నువ్వు ప్రార్థనలో వెలుగుతుంటే నీ జీవితంలో పరిస్థితులన్నీ కూడా వెలిగించబడతాయి. ఆశ్చర్యకరమైనటువంటి మలుపు తిరుగుతాయని దేవుడు ఈ మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, మరి మనం అట్లాంటి ప్రార్థనతో దేవుడు మన ఆత్మను అంగీకరించేటువంటి ప్రార్థన కలిగి మనం ముందుకు వెళ్ళాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.